రేపు మళ్ళీ ధోని గ్రీస్లోకి అయితే వస్తాడా లేదా ఫ్యాన్స్ ఆశలు మళ్ళీ అడియాసలు అయిపోయినాయా అని ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ రోజు ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే జరిగింది రాజస్థాన్ లో అనమాట. డీసీ ద ఫస్ట్ ఎవర్ హైయెస్ట్ రన్ చేసి అయితే చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా డీసీ ఓన్లీ 210 రన్స్ అయితేనే చేసింది అనమాట. కానీ ఇది ఫస్ట్ హైయెస్ట్ చేజ్ విత్ ఆర్ఆర్ 225 రన్స్ అనేది. సో దాని గురించి కూడా అయితే మాట్లాడదాం క్లియర్ కట్ గా. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్స్ అని కూడా కమెంట్లు అయితే చెప్పండి అనమాట, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ టాస్ గెలిచి ఆర్ఆర్ బ్యాటింగ్ ఎంచుకుందనమాట. నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. ఆర్ఆర్ నేను చేస్తుంది అనుకున్నాను, కానీ బౌలింగ్ అయితే చేసింది. వాళ్ళ కోచ్ని అడిగితే గనక ఎందుకు బ్యాటింగ్ తీసుకున్నారంటే పిచ్ ని కొంచెం అనలైజ్ చేసామని అయితే చెప్పారు. కానీ వాళ్ళు అనుకున్నట్టయితే పిచ్ అయితే బిహేవ్ చేయలేదన్నమాట. సో బౌలర్స్ కి అయితే బాగా సహకరించింది ఫస్ట్ ఒక 3 overs వరకు. ఎందుకంటే టాప్ 2 బ్యాట్స్మెన్స్ అయిన జైస్వాల్ ని అలాగే మన బుడ్డోడు సూర్యవంశీని తొందరగా అయితే పెవిలియన్ తీసుకెళ్లిపారు. అది ఎవరో కాదు, జెమిసన్ అండ్ మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ లోనే జైస్వాల్ వికెట్ అయితే తీసుకున్నాడు అనమాట. సో బెస్ట్ వికెట్ తీసుకున్నాడు. ఎప్పుడైతే ద టాప్ ఆర్డర్ ఎక్కువ రానేస్తుందో వాళ్ళ వికెట్స్ ని తొందరగా తీయడానికి ట్రై చేసింది. కానీ ఈరోజు అనుకోకుండా రియాన్ పరాగ్ ఫామ్ లో రావటం వల్ల స్కోర్ అనేది బాగా వెళ్ళిందనమాట. అండ్ మెయిన్ గా మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే జురెల్ అండ్ రియాన్ పరాగ్ వచ్చిన పార్ట్నర్షిప్ చాలా బాగా వచ్చిందనమాట. సో అందువల్లే స్కోర్ అనేది మిడిల్ ఓవర్స్ లో చాలా స్మూత్ గా స్లోగా జరగటం వల్ల లాస్ట్ లో వచ్చిన పరేరా దులుపు వదిలేశాడు. చాలా హై హిట్టింగ్ బ్యాటింగ్ ఆడాడు. చాలా తక్కువ బాల్లకే 47 రన్స్ స్కోర్ చేశాడు అనమాట. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అసలు. అండ్ 300 అబోవ్ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ప్రీవియస్ మ్యాచ్ లో కనుక మీరు చూసుకుంటే హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ అయితే గెలిపించాడు అనమాట. అలాంటి నాక్ ఆడాడు. సేమ్ ఫామ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడని అయితే అనిపించింది. అండ్ నాకైతే జడేజా ప్లేస్ లో గనక పరేరాను గనక పంపించి ఉంటే మేబీ ఇంకా ఎక్కువ రన్స్ వెళ్ళేవని అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో అయితే చెప్పండి. ఎందుకంటే జడేజాని ఆ టైంలో పంపించడం కన్నా ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్స్ ని ఇంకా ముందు పంపిస్తే స్కోర్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో అది సంగతి. అండ్ ఈరోజు బౌలింగ్ కనుక చూసుకుంటే ఫస్ట్ చాలా తొందరగా టాప్ ఆర్డర్ అయితే బొబ్బో పెట్టారు. ఫస్ట్ 2 బ్యాట్స్మెన్స్ ని, అది కూడా టాప్ 2 బ్యాట్స్మెన్స్ ఇన్ ఆర్ఆర్ అనమాట. సో ఇద్దరిని అయితే బొబ్బో పెట్టారు. దానివల్ల రియాన్ పరాగ్ ఫామ్ లోకి రావడం జరిగింది. అలాగే ద మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ బై ఫరేరా అనమాట. సూపర్ అంటే సూపర్. అండ్ నేను ఎప్పుడైతే ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందో మేబీ హైయెస్ట్ స్కోర్ 225 రన్స్ అనేది ది బెస్ట్ స్కోరే గెలవడానికి. కాకపోతే ఇక్కడ కొంచెం చేంజ్ ఉందన్నమాట. ఆ చేంజ్ ఏంటంటే డీసీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ లో నిశాంక అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరి పార్ట్నర్షిప్ 120 రన్స్ వచ్చాయి. అది కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే హాఫ్ స్కోర్ పైనే వీళ్ళే కొట్టేశారు. అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ కి చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఆర్ఆర్ బౌలింగ్ అయితే అసలు ఎక్కువ కూడా వికెట్స్ తీయలేకపోయింది. అలాగే వాళ్ళని డీసీ బ్యాట్స్మెన్స్ అయితే ప్రెషర్ లో పెట్టలేకపోయింది అనమాట. సో దానివల్ల కేఎల్ రాహుల్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్. అండ్ అలాగే నిశాంక ప్రీవియస్ ఐపీఎల్ లో 2026 లో ప్రీవియస్ మ్యాచెస్ కనుక చూసుకుంటే అతను ఆడిన 6 మ్యాచెస్ లో 3 కన్సిస్టెన్సీ గా 40+ రన్స్ అనేది స్కోర్ చేశాడు. కావాలంటే చూసుకోండి. అండ్ ఏదైతే కొన్ని మ్యాచెస్ ఆడలేదో జస్ట్ సింగిల్ డిజిట్ తో అవుట్ అయిపోయాడు. కానీ ఫామ్ లోనే ఉన్నాడు. కానీ డీసీ అయితే చాలా సార్లు నిశాంకాని డ్రాప్ చేసి బెంచ్ మీద కూర్చోబెట్టాడు. మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ని ఎప్పుడైతే డీసీ టాప్ ఆర్డర్ లో పంపించిందో సో నిశాంక ఆ రోల్ అయితే ఫుల్ ఫిల్ చేశాడు అనమాట. ఫస్ట్ 50 అయితే చేసుకున్నాడు ఈ ఐపీఎల్ 2026 లో నిశాంక డీసీ తరపు నుంచి. అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బాగా రానిచ్చింది ఈ రోజు మ్యాచ్ లో. అదే బాగా గెలవడానికి కూడా అదే హెల్ప్ అయింది అనమాట. లేకపోతే గనక అంత అయితే స్కోర్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా కాదు. నితీష్ రాణా కొద్దో గొప్ప మెరిపించాడు, అలాగే వెళ్ళిపోయాడు. 30+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ తర్వాత అశుతోష్ శర్మ అలాగే స్టబ్స్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరు వికెట్ పడకుండా మ్యాచ్ అంతా కూడా గెలిపించడానికి లాస్ట్ లో ఇంకా వీళ్ళే స్కోర్ చేశారు. అండ్ చాలా బౌలింగ్ చేంజెస్ అయితే చూసాము ఆర్ఆర్ నుంచి అయితే, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. టాప్ ఆర్డర్ అంత స్కోర్ చేసిన తర్వాత వికెట్స్ తీసినా కానీ
ఇంకా తర్వాత తొందరగా వికెట్స్ అయితే రాలేదన్నమాట. సో అందుకని ఈరోజు డీసీ అయితే కంఫర్టబుల్గా గెలిచేసింది ఆర్ఆర్తో. సో ఇలా ఫామ్ కంటిన్యూ చేస్తే కనుక టాప్ 4 రేస్లో డీసీ కూడా కొద్దిగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒక 10% ఛాన్స్ ఉందన్నమాట. కానీ డీసీ రీసెంట్గా చూసుకుంటే 75కి ఆల్అవుట్, తర్వాత ఆ ముందు చూసుకుంటే 264 కొట్టినా కానీ ఓడిపోయారు. సో 2 డిజాస్టర్స్. ఈ రోజు అయితే కొద్దిగా గెలిచారు కాబట్టి కొంచెం రిలీఫ్ అవుతారు, నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ పుంజుకుంటారు అనమాట. సో ఇంకా సిఎస్కే విషయానికి వచ్చేస్తే కనుక ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడు అని చెప్పని పాపం ధోని గురించి చాలా అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ వీడియో అయితే చేసున్నాను. ధోని మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువే ఉంటాయి. మ్యాక్సిమం వస్తే రేపటి మ్యాచ్లోనే రావాలన్నమాట, లేదు తర్వాత మ్యాచెస్లో మ్యాక్సిమం పంపించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సడన్గా హాఫ్ మ్యాచెస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ధోనికి ఛాన్స్ ఇవ్వటం అంటే అది ఒక బిగ్ చేంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే సిఎస్కే టీం అనేది కొద్దిగా బాగుంది. ఇప్పుడు ఒకవేళ చేంజ్ చేస్తే కనుక ఎవరిని చేంజ్ చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో చేంజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ధోనిని జస్ట్ నెట్స్ లో మాత్రమే చూపిస్తున్నారు అనమాట, మ్యాచ్ లో తీసుకురావడానికి చూపించట్లేదు. అండ్ డగ్అవుట్ లో కూడా ధోనిని కూర్చోపెట్టట్లేదు, ఎందుకంటే ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అవుతుందని నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. అదన్నమాట సంగతి. ఇంకా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కనుక చూసుకుంటే యాజ్ యూజువల్ గా రేపు అయితే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్. లాస్ట్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ స్లోగా ఆడినా కొద్దిగా ఫామ్ లోకి వచ్చినట్టు అనిపించింది, కానీ అది సరిపోదు టీమ్ కి, ఇంకా ఫుల్ ఫామ్ లోకి అయితే రావాలి. సంజు శాంసన్ క్లియర్ కట్ గా ఫామ్ లో అయితే ఉన్నాడు అనమాట. రేపు కూడా కొంచెం హై స్కోరింగ్ సంజు శాంసన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా, అలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి కూడా కొద్దిగా ఇన్నింగ్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ సర్ఫరాజ్ ఖాన్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు, ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ గా డిబేట్ వచ్చేసరికి ద 28 crores ఎవరైతే అన్క్యాప్డ్ ప్లేయర్స్కి వచ్చినాయో వీళ్ళిద్దరూ ఇంకా కూడా కొద్దిగా ఫామ్లోకి అయితే రావాలి. ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి కానీ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ అయితే చేసుకోవట్లేదని చెప్పి అయితే నాకు అనిపించింది. కానీ వాళ్ళు ఆడే 1-2 షాట్స్ అయితే బాగానే ఆడుతున్నారు, కానీ కంప్లీట్ బాల్స్ అయితే వేస్ట్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ స్కోరింగ్ అయితే రావట్లేదు. మేబీ రేపు ఎవరికన్నా కనుక ఛాన్స్ వస్తే వాళ్ళిద్దరిలో, అంటే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తే వాళ్ళు కొంచెం హై స్కోరింగ్ గేమ్ అనేది ఆడితే గనక టీంకి అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి అనమాట. సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో అందరూ బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు, కానీ ఇంకొద్దిగా పెర్ఫామ్ చేస్తే సిఎస్కేకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ముంబై విషయానికి వస్తే కనుక ముంబై అసలు మామూలుగా లేదు టీం అనేది. ఎందుకంటే ఆల్రెడీ ముంబైలో 2 సెంచరీస్ చేస్తున్నారు, ఒకళ్ళు రికల్టన్ అండ్ అలాగే తిలక్ వర్మ అనమాట. సో 2 సెంచరీస్ చేశారు. అండ్ అలాగే టీం మొత్తం కూడా బ్యాటింగ్ ఆర్డర్ ఫుల్ ఫామ్ లో ఉంది, బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. అండ్ అలాగే రీసెంట్ మ్యాచ్ లో కనుక చూసుకుంటే విల్ జాక్సన్, రికల్టన్ వాళ్ళ ఫామ్ సెట్ అయింది. సో మేబీ రోహిత్ శర్మ కూడా రేపటి మ్యాచ్ లో ఉండడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళిద్దరు సెట్ అయ్యారు కదా, కొంచెం రన్స్ అనేది స్కోర్ చేశారు కదా. సో అందుకని అయితే రోహిత్ శర్మ అయితే రాడనమాట. సో అది మరి సంగతి. అండ్ ఇంకా తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫామ్ లోకి రాలేదు, కానీ తిలక్ వర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ వీళ్ళు హార్దిక్ పాండ్యా ఇంకా ఫామ్ లోకి రావాలి, కానీ వీళ్ళు ఫామ్ లోకి రాకపోయినా టీం అంతా కూడా బ్యాటింగ్ లో చూసుకుంటే దుమ్ము దులిపేస్తున్నారు అనమాట. అది ఇంకోటి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ముంబై బౌలింగ్ లో ప్రతి ఒక్క బౌలింగ్ ని కూడా, అంటే బౌలింగ్ ఇప్పటి వరకు సరిగ్గా పెర్ఫార్మెన్సెస్ అనేది కరెక్ట్ గా రాలేదు ముంబైలో. ఎందుకంటే బెస్ట్ బౌలింగ్ లైనప్ ఉన్న టీం ముంబై కూడా ఉంది, కానీ ఇంకా పెర్ఫార్మెన్సెస్ అనేది కరెక్ట్ గా రాలేదు. సో రేపు మేబీ మన బూమ్రా పుంజుకుంటాడేమో చూద్దాము. అలాగే రేపు సిఎస్కే వర్సెస్ ముంబై అంటే అసలు మామూలు మ్యాచ్ కాదు. 2 ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. అది కూడా చేపక్లో జరుగుతుంది. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా విన్ అవ్వాలని చెప్పనైతే కోరుకుంటున్నారు. సో రేపటి మ్యాచ్ అయితే మంచి ఫుల్ ఆన్ ఫైర్ గా అయితే ఉండబోతుంది. అండ్ మళ్ళీ నేను ఇంకొక రేపటి ఐపీఎల్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఇప్పటివరకు కనుక చూసుంటే కనుక. అండ్ మీ కమెంట్స్ అని కూడా అయితే నాకు తెలియజేయండి అనమాట. సో అది మరి సంగతి. హే రూపేష్, సైనింగ్ ఆఫ్.